ఈరోజు అమృత్ నిధులు కేంద్ర ప్రభుత్వం యొక్క అమృత్ నిధులతోని సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో కార్గిల్ లేక్ పనుల ప్రారంభోత్సవాన్ని ఈరోజు చేయడం జరిగింది. అది 1,32,00,000తోని పూర్తిగా ఈ కార్గిల్ చెరువు కట్ట యొక్క పునరుద్దరణ, సుందరీకరణ, దాంతోపాటు దీని ఒక డ్రైన్ వాటర్ వస్తూ ఉన్నది. దాన్ని కూడా డ్రైనేజ్ వాటర్ రాకుండా దాన్ని కూడా బయట తరలించడానికి ప్రత్యేక డ్రైనేజ్ కూడా కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దడం, దాని ద్వారా ఈ సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ కూడా, సిరిసిల్ల మున్సిపాలిటీ కాకుండా సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ కూడా కాలక్షేపం కోసము వీకెండ్స్ టైంలో వచ్చి వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చి వాళ్ళ బంధువులు ఎవరు వచ్చినా కూడా ఇలా కాలక్షేపం కోసం ఈరోజు ఈ చెరువు కట్ట పునరుద్ధరణ కోసం అమృత్ నిధుల ద్వారా 1,30,00,000 ఖర్చు పెట్టి ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. ఆల్రెడీ పనులు ప్రారంభమైనాయి. ఇన్ టైం లోపల పూర్తి చేయాలి, క్వాలిటీగా పనులు చేయాలని చెప్పి సంబంధిత అధికారులు కూడా కోరడం జరిగింది. ఎందుకంటే కేంద్రం అమృత్ నిధులు ఇచ్చింది. ఇవాళ ఈ ప్రాంతంలో అమృత్ టైం ప్రకారం ఖర్చు చేసే ప్రయత్నం చేస్తలేరు. దీని ద్వారా నిధులు తిరిగి వాపసు అయ్యే ప్రమాదం ఏర్పడ్డది. అందుకే ఇప్పుడు కాంట్రాక్టర్ గారిని పిలిచి చెప్పడం జరిగింది, ఇన్ టైం లోపల పనులు పూర్తి చేయాలి. వీళ్ళు ఏం చేస్తారంటే తెలంగాణ మొత్తం ఒక్కలే గుర్తుపడతారు, ఏదో రాజకీయ నాయకులు పట్టుకుంటారు, అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వాళ్ళ బంధువులకు దగ్గరలకు ఇచ్చుకుంటారు. తెలంగాణ మొత్తం ఒక్కరే కాంట్రాక్టర్ పడతాడు, ఈడ ఇంత మొరం పోస్తాడు, ఒకడ కంకర పోస్తాడు, ఒకడ ఇసుక పోస్తారు, ఒకడ స్టీల్ వేస్తాడు, బిల్లు ఎత్తుకుంటారు. పనులు అయితే అంటే ఎక్కడ పనులు ఒక్కరికే మొత్తం ఇస్తే ఇదే పరిస్థితి. ఇంకొని రానియరు, వాళ్ళని టెండర్ ఇస్తారని బెదిరిస్తారు. కాబట్టి ఇటువంటి ఏం జరగకుండా ఇన్ టైం లోపల పనులు పూర్తి చేయాలని చెప్పి నేను కాంట్రాక్టర్ గారు కూడా కోరడం జరిగింది. వాళ్ళు తప్పకుండా హామీ ఇచ్చారు, ఇన్ టైం లోపల క్వాలిటీ పనులు పూర్తి చేస్తామని. ఎందుకంటే అమృత్ 2 ఇది, అమృత్ 1 అయిపోయింది, అమృత్ 2. అమృత్ 1 కి సంబంధించి దాదాపు 77,000 కోట్ల రూపాయలను అంచనా వేయడం జరిగింది. దానిలో 36,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. అమృత్ 1లో అయిపోయింది. అమృత్ 2కు సంబంధించి 3 లక్షల కోట్ల రూపాయలను అంచనా వేయడం జరిగింది. 77,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అమృత్ 1 ద్వారా 1,650 కోట్ల రూపాయలు వచ్చినాయి. అమృత్ 2కు సంబంధించి 3,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇలా కరీంనగర్ పార్లమెంట్ సంబంధించి 480 కోట్ల రూపాయలు ఇలా కరీంనగర్ పార్లమెంట్కి వచ్చినాయి. వాళ్ళ సిరిసిల్లకే దాదాపు 105 కోట్ల రూపాయలు వచ్చినాయి, ఓన్లీ సిరిసిల్లకు. కాబట్టి వీటి ద్వారా ఈ వాటర్ సప్లైకి సంబంధించి కానీ, పబ్లిక్ వాటర్ సౌకర్యం కల్పించడం కానీ, ఈ మురుగు నీటిని బయట తరలించడం, సివరేజ్ ట్యాంకులు పెట్టడం కానీ, వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చింది. గ్రామాల్లో జలజీవన్ మిషన్ ఇట్లా ఉంటాయి. మరి దానికి సంబంధించి ప్రభుత్వం ఇవాళ 1,000 కోట్ల రూపాయలు ఇవాళ అమృత్ పథకం ద్వారా ఇవాళ దీన్ని మనం ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగానే వాళ్ళ సిరిసిలకు 105 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇలా కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మరి రిక్వెస్ట్ ఒకటే, అధికారులు కానీ ప్రభుత్వం కానీ ప్రోత్సహించాలి. కేంద్రం ఇచ్చే నిధులు దాని దుర్వినియోగం కాకుండా ఇన్ టైంలో పనులు పూర్తయ్యే విధంగా సహకరిస్తే ఇంకా ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి నిధులు కేటాయించాక ఆ నిధులను సరైన వాడుకోకుంటే నెక్స్ట్ వచ్చే నిధులు పెండింగ్ పడుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇంతో అంతో అభివృద్ది చెందుతుందంటే అది కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే. ఇవాళ సిరిసిల్ల మున్సిపాలిటీకి ఇచ్చే ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు మాత్రమే. గతంలో గాని ఇప్పుడు గాని గ్రామాలకు నిధులు ఇస్తున్నామంటే అవి కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే. చెప్పాలి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ. ఈ 2.5 సంవత్సరాల్లో సిరిసిల్ల మున్సిపాలిటీకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమిచ్చింది? గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏమిచ్చింది? సిరిసిల్ల మున్సిపాలిటీ మేము అభివృద్ది చేస్తాం, మున్సిపాలిటీ గెలిపిమన్నారు. ఏమైంది? ఇవి నిధులు ఇవి మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదని కుంటి సాకులు చెప్పద్దు. రాష్ట్రంలో మీ ప్రభుత్వం లేదు. ఎన్నికల ప్రచారం సమయంలో మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు మీ ప్రభుత్వం లేదు, కానీ మైకులు పెట్టి ఊకదప్పుడు ఉపన్యాసం ఇచ్చారు. సిరిసిల్ల మున్సిపాలిటీ మాకు అప్పచెప్పండి, మేము నిధులు తీసుకొస్తామని చెప్పి అన్నారు. ఏమైనాయి? ఎస్, కరీంనగర్ కార్పొరేషన్ మేము గెలిచినాం,
మేము గెలిచిన తర్వాత 840 కోట్ల రూపాయలు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద పట్టుకొచ్చినాం. యూడిఎఫ్ నిధులు 50 కోట్లు వస్తాయి, ఇంకా 50 కోట్లు వస్తాయి, ఎక్స్ట్రా 30 కోట్లు పట్టుకొస్తున్నాం. స్మార్ట్ సిటీ సంబంధించి 70 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినాం కూడా మేము. సిరిసిల్లలో యూడిఎఫ్ నిధులు కనీసం పనులు నడుస్తలేవు, ఇంత పనులే స్టార్ట్ చేయాలి. కరీంనగర్లో టెండర్లు అయిపోయినాయి, నేను ప్రారంభోత్సవాలు చేస్తున్నా. 18 కోట్ల రూపాయలు సిరిసిల్ల మున్సిపాలిటీకి వస్తే కనీసం వాటిని వాడుకునే దిశలో మున్సిపాలిటీ లేదు. మా కౌన్సిలర్ అడిగినా సమాధానం లేదు. కాంట్రాక్టర్స్ లేడా, ఉండి చేయించుకోవాలి పని, శ్రద్ధ ఉండాలి. కరీంనగర్ లో యూఐడిఎఫ్ పనులు ఎందుకు ప్రారంభమైనాయి, ఇక్కడ ఎందుకు ప్రారంభమవుతలేవు? మా పనులు ప్రారంభమైనాయి కరీంనగర్ ప్లస్ ఇంకా 30 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ నిధులు వచ్చినాయి కేంద్ర ప్రభుత్వాన్ని, అంతకు నిధులు వచ్చినాయి కేంద్ర ప్రభుత్వాన్ని. ఇంకా ఘోరమైన విషయం అంటే, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇవాళ అమృత్ పైసలు వచ్చినాయి. ఇవాళ లేక్లకు చెరువుల పునరుద్ధరణ గానీ, డ్రైనేజ్ సివరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేయడం గానీ, డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఇలా అమృత్ అనే పథకానికి నిధులు కేటాయించినాం. ఇట్లాగనే 15th ఫైనాన్స్ ఎంత మూర్ఖత, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ సర్పంచ్లను కానీ చైర్మన్లను కానీ ఎట్లా వేధిస్తున్నారంటే, 15th ఫైనాన్స్ నిధులు గ్రామాల అభివృద్ది కోసం, అభివృద్ది పనుల కోసం మాత్రమే 15th ఫైనాన్స్ నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏమి బెదిరిస్తున్నది? లేదు సర్పంచ్లు కానీ వీళ్ళందరూ కానీ కరెంటు బిల్లు కట్టాలి, వాళ్ళ శాలరీస్ ఇవ్వాలి, వాళ్ళ పెండింగ్ బకాయిలు చెల్లించాలి, లేబర్ శానిటేషన్ లేబర్ జీతాలు ఇవ్వాలి. వీటి కోసం అయితే కేంద్ర ప్రభుత్వం, నేను మళ్ళీ చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం నేను డిమాండ్ చేస్తున్నా, 15th ఫైనాన్స్ నిధులు ఇట్లా, నేను మళ్ళా బండి సంజయ్ ఇట్లా మాట్లాడాడు అట్లా మాట్లాడాడు అనుకున్నా, నాకేం ఇబ్బంది లేదు. కేంద్ర ప్రభుత్వము ఏ పథకానికి నిధులు ఇస్తే దానికి మాత్రమే వాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. 15th ఫైనాన్స్ నిధులు గ్రామాల అభివృద్ది కోసం మాత్రమే, అభివృద్ది పనుల కోసం మాత్రమే వాడండి. లేకుంటే కేంద్ర ప్రభుత్వం లేఖ నేను రాస్తే వచ్చే నిధులు అవుతాయి. అధికారం రాకముందు మేము అప్పులు తీరుస్తాం, మేము అభివృద్ది చేస్తామని రాష్ట్రం ఏడవే. మరి 15th ఫైనాన్స్ నిధులు సర్పంచ్లకు రూపాయి అయిపోతుంది. మీరు పాత సర్పంచ్లు అప్పుల పాలయ్యారు, ఈ సర్పంచ్లకు ఒక పైసా అయిపోతుంది. కేంద్రం ఇచ్చిన నిధులు మనం డైవర్ట్ చేస్తారంటే సర్పంచ్ ఎట్లా పని చేయాలి? తట్ట మోరం పోయలేని పరిస్థితి సర్పంచ్ లో ఉన్నది. అది ఏ పార్టీ సర్పంచ్ అయినా కానీ తట్ట మోరం పోయలేని పరిస్థితి, శానిటేషన్ సిబ్బంది జీతాలు ఇవ్వలేని పరిస్థితి, కరెంటు బిల్లులు చెల్లి దాని ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి రాష్ట్ర ప్రభుత్వం. ఎంత బకాయి ఉంది గ్రామ పంచాయతీ కరెంటు బిల్లు, శానిటేషన్ లేబర్ కు ఎంత బకాయిలున్నాయి, ప్రత్యేక నిధులు కేటాయించండి, బడ్జెట్ కేటాయించండి. అరే కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం నిధులు ఇస్తే మీరు దాన్ని డైవర్ట్ చేసి మొత్తం హుకుం జారీ చేస్తున్నారు, రిటర్న్ ఆదేశాలు ఇస్తున్నారు. ఇది నిబంధన విరుద్ధం. ఇది సర్పంచులు అయ్యో మొర ముత్తుకుంటున్నారు ఇవాళ. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏ పథకానికి నిధులు దానికి మాత్రమే వాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. లేకుంటే కేంద్రం నుంచి నిధులు ఆగే ప్రమాదం ఉంది. రివ్యూ జరుగుతుంది. గతంలో ప్రభుత్వం అన్ని తప్పుడు నివేదికలే, కేసీఆర్ ప్రభుత్వం అన్ని తప్పుడు నివేదికలే. డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఇచ్చిన 2,40,000 డబుల్ బెడ్ ఇచ్చిన తెలంగాణకు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్ని ఇచ్చినట్టే 2.5 లక్షలు ఇచ్చేసాం సార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పైసలు వాడుకున్నారు. మళ్ళీ నేను పోయి లేఖ రాసిన అంత ఫేక్ ఇదంతా. ఇది కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తున్నది, డబుల్ బెడ్రూమ్ ఇక్కడ ఇస్తలేదు అని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వం నుంచి మళ్ళీ లేఖ రాయించిన. ఏమని రాయించిన? 2,40,000 ఇండ్లు కేటాయిస్తే మీరు అన్ని ఇచ్చినట్టున్నారు కదా, ఆ బెనిఫిషియర్స్ లిస్ట్ ఇవ్వమని రాసిన నేను. కథం అయిపోయి కథం. బెనిఫిషియర్స్ 2,40,000 లిస్ట్ ఇవ్వండి, లిస్ట్ లేదు. కాబట్టి 15th ఫైనాన్స్ నిధులను డైవర్ట్ చేయొద్దని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఇప్పుడు 15th ఫైనాన్స్ డబ్బులు మీరు రిపోర్ట్ రానా? డబ్బులు అధికారుల అకౌంట్లో వేసుకున్నారు. అదే మారుతున్నాయి. నన్ను ఆజమాయిషి హుకుం జారీ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదని అంటున్నా. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది? మొత్తం చెక్కులు ఆపుకున్నది. ఈ ప్రభుత్వం ఏమో అధికారులకు అధికారం చెలాయించుకుని అధికారులకు పెత్తనం ఇచ్చి సర్పంచ్లను మొత్తం సర్పంచ్ వ్యవస్థను నిర్వహణ చేస్తున్నాయి. ఇన్స్పెక్టర్ సంబంధించి సిరిసిల్లలో చాలా వరకు జరుగుతున్నాయి. పానీపూరి జరిగింది చూస్తాను. కలెక్టర్తో మాట్లాడాను. మరోసారి మాట్లాడడం ఇలా కలెక్టర్తో మాట్లాడతా.
దాని మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది. తర్వాత యాక్షన్ తీసుకోవాలి చెప్తాను. ఫుడ్ ఇన్స్పెక్టర్ రిపోర్టర్ల మీద కేసులు వేస్తా ఉంటుంది సార్. ఎవరు ఫుడ్ ఇన్స్పెక్టర్? అనుష మేడం. నేను మాట్లాడాను ఇప్పుడు కలెక్టర్తో మాట్లాడాను. కొంచెం ముందు చెప్తే ముందే మాట్లాడాను. కొంచెం ముందు చెప్తే కలెక్టర్తో మాట్లాడాను. మొన్న ఫుడ్ పాయిజన్ అయినప్పుడు ఏది చాట్ ఇది, అప్పుడు నేనే కలెక్టర్తో మాట్లాడినా. అది వాళ్ళు చూసా చెప్పినా ఇది కూడా మీరు నా దృష్టి తీసుకొచ్చిన కాబట్టి కంపల్సరీ సీరియస్ గా ఇప్పుడు వెంటనే కూర్చొని మాట్లాడుతున్నాను. 10 సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ ఆమె అసలు స్పందించడం లేదు. నేను మాట్లాడుతున్నాను. సిరిసిల్లలో తూనికల కొలతల అధికారులు ఎక్కడ వీళ్ళకి లీగల్ పెద్ద కొత్తనా ఏం కాదు, మనం భయపడతాం.